డైలాగ్ అండి. ఇప్పుడు దాకా మేకని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని తినే బొబ్బిలిని చూస్తారనే డైలాగ్. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పటిదాకా మేకని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని తినే బెబ్బులిని చూస్తారు. డైలాగ్స్ కూడా వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి గురుడా మాట వినాలి. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా సూపర్ గా ఉన్నాయండి. సెక్యూరిటీ పరంగా చూస్తే బయట కూడా చాలా స్ట్రిక్ట్ గా చాలా బాగుంది. యాక్చువల్లీ మా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని కూడా చూసుకోవాలి కదా, దృష్టిలో పెట్టుకొని చాలా డిప్యూటీ సీఎం ఆయన. డిప్యూటీ సీఎం కాబట్టి చాలా బాగా చూసుకున్నారండి. సీఎం గా కూడా మేము చూసుకుంటామండి ఆయన. అదే మా కళ, ఆశయం అన్ని కూడా సీఎం గా చూసుకోవాలని మా కళ. 90% మా కళ నెలవెళ్ళిపోయింది, ఇంకా 10% ఉంది. అది నెక్స్ట్ 5 years లో మేము సీఎం గా చేసుకుంటాము. చేసుకునే వరకు మాత్రం మా వీర మహిళలు అందరం కంకణం కట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఆయనని సీఎం గా చూడాలనుకుంటున్నారు. అయితే మధ్యలో ఒకవేళ మూవీస్ మానేయాలనిపిస్తే దానికి ఏంటి? ఆయన ఎందుకు కష్టపడి మూవీస్ చేస్తున్నారండి? ఆయన సంపాదించుకోవడం కాదు, ఆయన ఫ్యామిలీ కోసం కాదు, దాచుకోవడం కోసం కాదు, మన కోసం, మన ప్రజల కోసం, మన ప్రజల సుఖ సంతోషాల కోసం ఆయన కష్టపడే ప్రతి చుక్క, ప్రతి కష్టార్జితం